ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెయింటింగ్ వర్క్ వచ్చేసి గాజుల మండలంలో చేస్తున్నాను. అదే మొన్న చేసినాను చూడండి, అదే వర్క్. ఇది సీలింగ్లో ప్రైమర్ వేస్తున్నాము. సీలింగ్లో ప్రైమర్ వేసినాము. 7 ఉన్నాయన్నమాట ఇట్లాంటివి. ఇవన్నీ కూడా వేస్తాం. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు వేయాలా. ఇది మొత్తం ప్రైమర్ వేయాలన్నమాట. ఇది వర్క్ ఈరోజు. సో ఈ పక్క నిన్న వేసినాము. ఇది చూడండి ఒకసారి, ఇదంతా అయిపోయింది. ఇది మొత్తం ప్రైమర్ వేసేసినాం. ఇది కంప్లీట్గా అయిపోయింది. మా పెయింటర్ కూడా ఉన్నాడు, కట్టి తీసుకురానికి పోయినాడు, వేస్తున్నాడు అనమాట. వస్తున్నాడు. సో మా పెయింటర్ వచ్చేసి డ్యాన్స్ చేస్తూ వస్తున్నాడు అనమాట. సో అతను వచ్చేసి పట్టి బ్లేడ్ తీసుకొని మొత్తం స్క్రాపింగ్ చేసి వేస్తాడు. చూడ ఎక్సలెంట్ డ్యాన్స్ చేస్తూ వస్తున్నాడు. వెరీ గుడ్. ఇంకొక ఇతను కూడా వచ్చేసి ఇతను కూడా పెయింటరే. సో ఇతను కూడా నిన్న రాలేదు, ఈరోజు వచ్చినాడు, వర్క్ చేస్తున్నాడు. సో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ప్రైమర్ వేస్తాము ఈరోజు. సో ఇదన్నమాట, ఇది ప్రైమర్. సగం వేసినాము, ఇంకా సగం వేస్తున్నాం. సో ఇది వచ్చేసినాము. ఫస్ట్ ఇది వేసినాము, ఇది అయిపోయింది. మీ వయసు సరే. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వర్క్ అయిపోయింది. గాజుల మఠం ఇంటికి రిటర్న్ అయిన బండిలో. సో జస్ట్ చూడండి అనమాట, బైపాస్ ఇది, చెన్నై తిరుపతి బైపాస్. మామూలుగా వాహనాలు భయంకరమైన స్పీడ్ వస్తాయి ఈ రూట్లో. ఒకసారి చూడండి, వెనక్కి వస్తున్నాడు చూడండి, ఈకి వచ్చినట్టు వస్తున్నాడు. మొబైల్ పోయి చేస్తానన్నాడు పేమెంట్. అది ఎందుకు అడిగినాడు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెయింటింగ్ వర్క్ కట్కిందూరులో చేస్తున్నాను. రీపెయింటింగ్ వర్క్ చూపిస్తాను చూడండి ఒకసారి, బిల్డింగ్ ఎట్లా ఉందో. ఇది సీలింగ్, రేకులు వేయాలి. ఇది సీలింగ్ వైట్. తర్వాత వచ్చేసి ఇది టచ్అప్ పట్టి పెట్టుకోవాలా. గోడ అంతా పగిలిపోయింది అక్కడక్కడ. సో ఈ విధంగా ఉందన్నమాట, బాగా పగిలిపోయింది గోడ. టచ్అప్ పట్టి పెట్టుకోవాలా. ఈ కబోర్డు ఇవంతా, ఈ 2 హాలు, ఒక బెడ్రూము, కిచెను, బాత్రూము. ఇది అనమాట ఈరోజు వర్క్. సీలింగ్ బాగా నల్లగా అయిపోయింది. దీనికి వైట్ వేస్తాము 2 కోట్లు. తర్వాత వచ్చేసి ఈ రూమ్లో కబోర్డులు ఏ విధంగా ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో. ఎక్కువ మాసిపోయింది కబోర్డులు. డిజైన్ అయితే బాగుంది కానీ ఎక్కువ బాగా మాసిపోయింది. ఇక్కడ ఒక మేస్త్రి కూడా పనిచేస్తున్నాడు.
ఇదే బిల్డింగ్ ఈరోజు, ఇదే వర్క్, పెయింటింగ్ వర్క్. సో కిచెన్ ఇది. కిచెన్ బాగా మాసిపోయింది, నల్లగా అయిపోయింది చూడండి, భయంకరంగా ఉంది. ఈ పక్క అంతా కూడా మేస్త్రి వర్క్ జరిగింది, దీనికి పట్టి పెట్టాల. కిచెన్లో సీలింగ్ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ ఒక మేస్త్రి వర్క్ చేస్తున్నాడు, ఇంకా టచ్అప్ వర్కులు చేస్తున్నాడు. సో ఇది వర్క్ ఈరోజు. ఇది అవుట్ సైడ్, పైన పోతే ఆ పక్క చెరువు ఉంది. ఇంకా స్టార్ట్ చేస్తాను. వైట్ పెయింట్ కలిపేసినాను, ఇప్పుడే రెడీగా పెట్టున్నాను. సీలింగ్ వేస్తాను, ఇంకా కలర్ రాలేదు. కలర్ తీసుకురావడానికి పోయినాడు మేస్త్రి. ఇంకో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో కలర్ వస్తుంది. సీలింగ్లో వైట్ అయిపోయినాక మేస్త్రి నేను కలిసి ఇద్దరం సీలింగ్లో వైట్ వేసేసి కలర్ కూడా స్టార్ట్ చేస్తాం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మళ్ళీ కేరళ లాటరీ 2 టికెట్లు గెలుచుకున్నాను. కేరళ గవర్నమెంట్ లాటరీ 2 టికెట్లు విన్నాను. 7th ప్రైజు 500 రూపీస్, 2 టికెట్లు కాబట్టి 1000 రూపాయలు వచ్చింది. అది ఈరోజు. మొన్న పంజాబ్ లాటరీ వచ్చేసి 2 టికెట్లు గెలుచుకున్నాను, 7th ప్రైజు 200 రూపీస్ వచ్చింది. దానికి ముందు వచ్చేసి కేరళ లాటరీ 7 టికెట్స్ ఒకే రోజు గెలుచుకున్నాను, 3500 రూపాయలు వచ్చింది. అదే విషయము. ఈరోజు మళ్ళీ నాకు 2 టికెట్స్ విన్ అయినాను. ఈరోజు 1000 వచ్చింది. అది విషయం ఈరోజు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెయింటింగ్ వర్క్ వచ్చేసి అగ్రహారంలో చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి పాలిష్ వర్క్ చేస్తున్నా. ఇట్లాంటి డోర్స్ అంతా కూడా స్టీల్ ఊలు వేస్తున్నాం. స్టీల్ ఊలు వేసి పాలిష్ చేస్తున్నాం. సో ఇది మెయిన్ డోర్ అనమాట. సో ఇవన్నీ డోర్లు ఇప్పుడు రుద్దినాం మేము. ఇవి డోర్స్ ఇంకా కింద ఉన్నాయి, అవి కూడా రుద్దాలా. తర్వాత వచ్చేసి పాలిష్ చేస్తాము. ఇవి డోర్స్. నిన్న వచ్చేసి తిరుపతిలోనే చేసినాను పెయింటింగ్ వర్క్. ఈరోజు అగ్రహారం. సో ఇది బిల్డింగ్ పైన టాప్లో వర్క్ చేస్తున్నాం. చుట్టుపక్కలంతా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. తిరుమల కొండ చూడండి, దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తూ ఉందో. ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పెయింటింగ్ వర్క్ దేవకొండలో చేస్తున్నాను, రాజీవ్ గాంధీ కాలనీ సైడ్. సో ఈరోజు వచ్చేసి రాజీవ్ గాంధీ కాలనీ సైడ్లో వర్క్ చేస్తున్నాను, పెయింటింగ్ వర్క్. సో పింక్ కలర్ వేస్తున్నాను. ఇది చూడండి ఒకసారి, పింక్ కలర్ వేసినాను హాల్లో. బెడ్రూమ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందు హాలు కిచెన్ అయిపోతే మళ్ళీ చేస్తాను. ఇదన్నమాట. సీలింగ్ లేదు, ఓన్లీ వాల్స్ మాత్రమే. ఈ రూమ్లో కలర్ ఇది, ఈ కలర్ మార్చేస్తాను పెయింటింగ్.
ఈ కలర్ కూడా మార్చేస్తాను, ఎందుకంటే ఆపోజిట్ కలర్స్ ఉన్నాయి, మొత్తం వాళ్ళకి సేమ్ కలర్స్ కావాలంట. మార్చేస్తున్నాను. మెయిన్ డోర్ ఏం అక్కర్లేదు. కిచెన్లో ఇప్పుడు స్టార్ట్ చేసినాను. కప్బోర్డ్లు వేసేసినాను. పై వరుస వేయాల, పైన వేస్తున్నాను. అది అయిపోయిందంటే తర్వాత బెడ్రూమ్లోకి వచ్చేసి స్టార్ట్ చేస్తాను. బెడ్రూమ్ కలర్ ఇది అన్నమాట ఈరోజు వరకు. గ్రిల్స్ పెయింట్ ఏం లేదు, పాలిష్ వర్క్ ఏం లేదు. ఇదే కప్బోర్డ్లు వేసాను. ఇప్పుడు వైట్ కప్బోర్డ్లు వేసాను. చూడండి కప్బోర్డ్ ఎలా ఉన్నాయో. కప్బోర్డ్లు అయిపోయింది. హాల్ కూడా అయిపోయింది పింక్ కలర్. ఇంకా కిచెన్ వేయాలి. కిచెన్ వేసేస్తే తర్వాత బెడ్రూమ్లో స్టార్ట్ చేస్తాను. ఇది బెడ్రూము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి పెయింటింగ్ వర్క్ ఉప్పరపల్లిలో చేస్తున్నాను. తిరుపతి రూరల్ ఉప్పరపల్లి. సో ఇది బిల్డింగ్. ఒక పెయింటర్ వర్క్ చేస్తున్నాడు. హాల్లో మేము పింక్ కలర్ వేస్తున్నాము. సీలింగ్లు అంతా ఏం లేదు ఈరోజు కూడా, ఓన్లీ వాల్స్ మాత్రమే ఫైనల్ చేస్తున్నాము. ఇల్లు బాగుంది. షోకేజు కింద టైల్స్ బాగుంది, పర్వాలేదు. హౌస్ బాగా కట్టిండారు. ఒక బెడ్రూమ్ అయిపోయింది. ఈ బెడ్రూమ్ అయిపోయింది. ఆ పక్క బెడ్రూమ్ ఉందన్నమాట, అది మధ్యాహ్నం నుంచి చేస్తాము. దీంట్లో ఆపోజిట్ కలర్ వేయాల, ఇది బ్యాలెన్స్ ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఈ వాల్ కలర్ ప్లస్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్, ఈ కలర్ వేయాల. ఈ రూమ్లో కప్బోర్డ్లు చూడండి ఎంత బాగున్నాయి. కప్బోర్డ్లు చాలా బాగున్నాయి. ఈ వాల్ కూడా సేమ్ కలర్. ఇది సేమ్ కలర్. ఇది వచ్చేసి ఆరెంజ్. మధ్యాహ్నము ఈ రూమ్ ఎత్తుకుంటాము. రెండు ఆపోజిట్ కలర్లు. ఆ పక్క బెడ్రూమ్లో ఒక ఆపోజిట్ కలర్ ఉంది. తర్వాత వచ్చేసి బార్డర్లు. ఇది వరకు సీలింగ్లు అంతా ఏం లేదు, సీలింగ్లు అంతా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఇది వచ్చేసి హౌస్ ముందర ఇట్లుంది. ఒక విలేజ్ ఇది, పొలంలోనే ఇల్లు కట్టినారు. బాగుంది. నేను బయట నుంచి చూపిస్తా. చూడండి మొత్తం పొలాలు ఉన్నాయి. మొత్తం పొలాలు. ఒక వెంచర్ కాదు కానీ ఇది సొంత ప్లేస్ కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇదన్నమాట ఫ్రంట్ సైడ్ లుక్. పైన కూడా ఫ్లోర్ ఉంది. మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉందన్నమాట. సీలింగు ఈ విధంగా ఉంది. సో అబ్బాయి నేను వర్క్ చేస్తున్నాను పెయింటింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెయింటింగ్ వర్క్ వచ్చేసి వైకుంఠపురం ఆర్చ్ దగ్గర చేస్తున్నాం పెయింటింగ్ వర్క్. వాల్స్ మొత్తం పట్టి పెడుతున్నాము. 2 బెడ్రూమ్లు అయిపోయినాయి.
ఒక పెయింటర్ పట్టి పెడుతున్నారు. ఇంకా నేను కూడా పట్టి పెడతాను. ఇది పూజ రూము, ఇది వచ్చేసి బాల్కనీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పెయింటింగ్ వర్క్ వచ్చేసి వైకుంఠపురం ఆర్చ్ దగ్గర చేస్తున్నాను. సీలింగ్ లేదు, వాల్స్ మాత్రమే పట్టి పెడుతున్నాము. సో ఇది బిల్డింగ్ మొత్తం పట్టినే 4 ఫ్లోర్లు పట్టి పెడుతున్నాము. ఒకసారి చూడండి, ఫోన్ చేస్తాను కెమెరా. చుట్టుపక్కల ఉంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పెయింటింగ్ వర్క్ వచ్చేసి హోటల్ బ్లిస్ బ్యాక్ సైడ్ చేస్తున్నాను, ఒక అపార్ట్మెంట్. ఈరోజు వచ్చేసి సీలింగ్లో వైట్ 2 కోట్ల కలర్ వేయాలా, అదేవిధంగా ఫ్రంట్ ఎలివేషన్ కలర్ వేయాలా. ఇది ఈరోజు వర్క్ మేము చేస్తున్నది. ఆల్రెడీ నెక్స్ట్ ఒక వీడియోలో పెట్టాను మీకు వర్క్ డీటెయిల్స్, చూడండి ఒకసారి.